అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా. నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా. జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా. అలిసిన మనసును లాలించి కలియుగ కర్మలు దాటించి కనులకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా. విలయపు ఉనికిని వివరించే ప్రణవ పునాదం నీ పాదం. పడమట దిక్కున ప్రభవించే ప్రేమ నీదమ్మా. వచ్చావా శివ? నువ్వు ఇంటికి నీళ్లు, నేను గుడికి పూలు తీసుకెళ్ళాలిగా. అవునవునుగా. తాతయ్య మంగళహారతులిచ్చేలోపు కలువ పూలు అమ్మవారి పాదాలు తాకాలి. మరి రివ్వున ఎగిరిపోతా. ఇదిగో. మీ మనోరాలే పంపిందిలే. అలక ఈ చిలక అలక మీకు పట్టదులే. మీకు మీ మనోరాలంటే ఇష్టం కదా. నేనికి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయాక నేనే నీ కన్ని చూసుకోండి. అమ్మా, నీ చల్లని నీడలో బ్రతికేవాళ్ళం మేము. నీ దయతో నా మనవరాలిని ఒక మంచి కుటుంబంలోకి కోడలుగా పంపించు తల్లి. రోజులు ఉంటాను, కానీ నా కొడుకు విశాల్ అమెరికా రిటర్న్. వాడికేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, అట్లీస్ట్ ఒళ్ళు వేడి చేసినా నేను తట్టుకోలేను. నీ కడుపున పుట్టకపోయినా కన్నతల్లి ప్రేమను చూపించావు. నీలో నాకు నచ్చింది ఇదే తిలోత్తమా. నా మొదటి భర్త దూరమై 2 పిల్లలతో, నేను మీ సెక్రటరీగా మీరిచ్చే జీతంతో ఎలా బతకగలనా అనుకునే టైంలో నన్ను పెళ్లి చేసుకుని జీవితాన్ని కూడా ఇచ్చారు. నా బిడ్డల్ని విశాల్ని నేనెప్పుడూ వేరుగా చూడలేదండి. ఐ నో. లెట్స్ మూవ్. నైని, నైని, సుమనా, సుమనా! అబ్బా ఏంటమ్మా, త్వరగా రావే. మళ్ళీ మొదలైంది. ముందు ఈ నీళ్లు తీసుకుని లోపల పెట్టు. నైని, రామ్మా, ఇలా కూర్చో. నైని, నైని, ఏమైందమ్మా? నైని, అమ్మ నైని. అమ్మా, అమ్మవారి రథం, చక్రం, రక్తం. అమ్మా నైని, రథోత్సవంలో ఇలా జరుగుతుందని పొరపాటున ఎవరికైనా చెప్పావో ఊర్లో నుండే మనల్ని వెలేసేలా ఉన్నారు. ఎవరికి చెప్పను గాని ప్రమాదం జరగకుండా ఉపాయం చెప్పే తాతయ్యకి చెప్తానమ్మా. అక్క, 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 నైని, ఆగు. అమ్మా విశాలాక్షి, నా బిడ్డ నువ్వే కాపాడాలి. నైని, ఆగు. అమ్మా, నాయని రాలేదంట. రాదు, రాకూడదు, రాలేదు. నోటివాక్కు బాలేదని, దానికి గుడికొచ్చే హక్కు లేదని ఏనాడో తీర్మానించాక వచ్చిందా చచ్చిందా అని మళ్ళీ ఆరా తీస్తావేంటే? వాళ్లకున్న బుద్ధి కూడా నీకు లేదా అనిపిస్తోంది. అమ్మా, తిట్టకే కాంతం, ఉత్సవానికి స్నేహితులు వస్తే చూడాలని ఉంటుంది కదా. అత్తారింటికి పంపించేదాన్ని వెనకేసుకురాకండి. చూడు, రథాన్ని చూడు, లేదంటే అమ్మవారిని చూడు. అంతేగాని మాట్లాడితే నెత్తిన శనిదాపురించే దాని గురించి మాత్రం ఊసెత్తకు. అర్థమైందా? పద. బామ్మా,
అందరం బావున్నాం గాని పెళ్లి కూతురు ఇలా వచ్చావేంటి? దిష్టి తగలదు? ఉత్సవాలప్పుడు దిష్టేంటత్తయ్యా? అమ్మవారికి సారీ తీసుకొచ్చాం. అవన్నీ శాస్త్రిగారు చూసుకుంటారులే గాని ఇంతకీ విషయాలు కనిపించట్లేదు. మాకంటే గంట ముందే బయలుదేరాడే. కలిశారండి. మొక్కు తీర్చుకునే ముందు ఆచారం ప్రకారం కోన్నీటిలో స్నానం చేసి రమ్మని చెప్పాను. వెళ్ళారు. సరే సరే, ముందు రథం దగ్గరికి వెళ్దాం రండి. పదండి. నీకసలు బుద్ధుందా? అమ్మవారిని చూస్తూ తాళ్లాగు. వేషాలేస్తోంది, వేషాలు. తాతయ్య తాతయ్య తాతయ్య, నేను చెప్పేది విను. తాతయ్య, ఇక ప్రమాదం జరగబోతోంది. తాతయ్య తాతయ్య, ముందు తాళ్లాగు. ఏంటమ్మా ఇది? అపశృతి జరుగుతుందన్న భయంతో, బాధతో నా చావనంతా కూడా తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. తాతయ్యకి ఈ విషయం చేరవేయలేకపోయాను. నీ రథం కదలకపోవడానికి నేనే కారణమైతే ఎవరితో రక్తం చూడకుండా నన్నే నీ చక్రాల కింద నలిపే తల్లి, నలిపే. నువ్వు మాటిస్తే తప్పవని నాకు తెలుసు నాయనే. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఏ సుభద్ర, త్వరగా రాయే. వస్తున్నా. నీకు తలనొప్పి రావడం కాదు, నీ వల్ల ఊళ్ళో వాళ్ళందరికీ తలనొప్పులే. ఇంకేం చూస్తున్నా? పద. నెత్తి నోరు మొత్తుకున్నా నువ్వు మారవు కదే, ఇంకా రాయిల నుంచినావేంటి? పద పద. శాస్త్రి గారు, మా అందరి తరపున విశాల అమ్మగారి పేరు మీద సారీ తీసుకొచ్చాం, స్వీకరించండి. అలాగేనమ్మా. జై విశాలాక్షి. కొంచెం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలుసా? చేయి జారిపోయినదమ్మా. నా కొడుకేదైనా జరుగుంటే నీ ప్రాణాలు కూడా జారే. అమ్మా, తప్పైపోయిందమ్మా. ఏం కాలేదు కదా తెలియతమ్మా. రే కూల్ మా. మనుషులు తిరిగే చోట కాస్త చూసుకుని పంచే. వెళ్ళు. అట్టగనయ్యా. ఏంటండి ఇది? ఈ అపశకునం ఏంటి? ఏం జరగలేదు కదా, కంగారు ఎందుకు పడుతున్నావు? అమ్మా, ఐఎమ్ ఓకే, రిలాక్స్, ఐఎమ్ ఆల్ రైట్. పదరా, పద. పదండి. ఐఎమ్ ఓకే. నాకేం కాలేదు కదా, పదండి. ఒకటే ఉందేంటి? ఇంకొకటి ఎక్కడ పడిపోయింది? అమ్మ చూస్తే తిడుతుందేమో. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నాను, విన్నావా? వెళ్ళి దెబ్బ తగిలించుకుని తిట్లు తిట్టించుకుని వచ్చా. పెళ్లి కాదు కదా, వాళ్ళింటి ఛాయల వైపు కూడా రావద్దందా కాంతమ్మ, మర్చిపోయావా?
వెళ్ళావంటేనా ఈ ఇంటికి రానివ్వను. బుద్ధుంటే ఈసారైనా వింటావు. చా, సిగ్గులేని జన్మం ఏంటో ఎన్నిసార్లు చెప్పించుకుంటావే? ఎందుకత్తా అలా చేసా? అమ్మా, తాతయ్య ఇచ్చాడు. ముక్కు పుడక మెరిపొచ్చిందిరా. అంటే అమ్మా శభాష్రా శాస్త్రి అని మెచ్చుకున్నట్టేగా. అక్కేం చేస్తుంది? ఏడుస్తుంది. తాతయ్య అడుగుతుంటే శ్యామలత్తని చూస్తావే, చెప్పు. ఏమైంది? ఏం కాకూడదు, అదే గుర్తుకొస్తుంది మావయ్య గారు. చేతికి గాయం కూడా అయిందన్నారు. అమ్మ పసుపు పెట్టింది తాతయ్య. మీ అమ్మ పసుపు పెడుతున్నంతలో నువ్వు సున్నం కూడా పెట్టుంటావు. తప్పుకో. అమ్మా నాయని, ఈ శివగడి వల్లే అంతా. వడ్డించు. ఇంక రండి. అక్కడ కూడా చూడమ్మా, తిను విశాల్. వరప్రసాద్, మీరు కూడా కూర్చుంటే అందరం కలిసి భోంచేసేవాళ్ళం కదా. లేదు లేదు, అతిథి దేవో భవ, అది మా ఆచారం. తింగరమోహన్ పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లేక పుట్టిన మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. బంగారం లాంటి విషయాలకి గొప్ప సంబంధం రాదా? అందగాడికి అప్సరసే వస్తుందిలేండి. అయితే మీ ఊళ్ళో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. ఇక్కడ మీరు భలే చెప్తారత్తయ్య. మనం ఎన్ననుకున్నా లాభం లేదు. మన ఇంటికొచ్చే అమ్మాయి ఎక్కడుందో ఎవరో ఆ అమ్మవారే చూపిస్తుంది. అమ్మ తిట్లు కడుపు నింపేలా ఉంటే ఎప్పుడూ చిన్నప్పుడు తాగిన రొమ్ము పాలతోనే బతికేస్తుండే వాళ్ళందరూ. చూడమ్మా, భూమిలో దొరికే బంగారం కాలితేనే నగవుతుంది. దాని విలువ తెలిసిన వాళ్ళు నిన్ను అనరు. అన్నారా? వాళ్ళ కర్మ. ఇది తాతయ్య ముద్ద. చేసుకున్న విషయాల్ని అట్టం పెట్టుకుని అనుకున్నది సాధించవచ్చన్నది నా ఆలోచన. వాడిని అనవసరంగా ఇండియాకి రప్పించారు. వీలైనంత త్వరగా ఈ దేశాన్ని దాటిద్దాం. పల్లెటూళ్ళలో 10 రోజులుంటే పారిపోతాడక్క. అమెరికా అలవాటైన వాడికి ఇక్కడుండబుద్ధి కాదు. అలా అనుకోలేము. ప్రేమించే మనసున్నవాడు పూరి గుడిసెలోనైనా ఉండగలడు, గుడి ప్రసాదంతోనైనా బతకగలడు. ఏది ఏవైనా విశాల్ అవుట్, మీరు ఇన్. దట్స్ ఆల్. అమ్మా విశాలాక్షి, నా బంగారు తల్లి చెప్పా పెట్టకుండా పోయిందంటే ఎంత బేజారైపోయిందో. అమ్మా విశాలాక్షి, మా నైని నువ్వే చూపించాలి.
మటుకు బంగారం అంటాడు గాని కనీసం నన్ను ఇత్తడని కూడా అనడు. ఉండవే, నువ్వొకదానివి. అదెక్కడికెళ్ళిందో అని నేను హడలు చచ్చిపోతుంటే. తను ఎలా ఉంటుంది? బల్లెటోడువే. మా నైని గురించి తెలియకుండానే మా ఊళ్ళో గెంతులేస్తున్నావా? కష్టమొస్తే కన్నీళ్లు రావడం ఆలస్యం అవుతుందేమో గాని మా నైని మటుకు ముందే వస్తుంది. తను ఎంత మంచిదంటే తన్ని చూస్తే మంచితనమే చిన్నబోతుంది. శివుడంటే మెల్లో పాము, చేతిలో త్రిశూలం, ముందు నందినే చూస్తారు కానీ మూడో కన్ను చూడరు. మా నైనికి శివుడి మూడో కంటికున్నంత విలువ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్. సరే ఉంటా, మా నైనిని వెతకాలి. ఏట్టో పడి సత్తావని అది హెచ్చరించినందుకే బతికి బట్ట కట్టావన్న కృతజ్ఞత నీకుండొచ్చు కాని ఆ రోజు పడవ కన్నం అడిపోవడానికి కారణం దాని ముదనష్టపు నోరే అని నా అనుమానం. వీళ్ళు మాట్లాడుకుంటున్నారో తిట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. పైకనేసాను. నువ్వు పైకే అన్నావు గాని పద తల్లి. ఎక్కడున్నావు నాయనే? నిన్ను రాత్రి గోరింటాకు పెడుతున్నప్పుడు కూడా నువ్వు రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? దండాలు అమ్మగోరు. గుడి ఇంకా తీయలేదాంటీ? మనం తొందరపడి వచ్చినట్టున్నాం. శంకర శాస్త్రి గారి యాడా 6ంటికే అమ్మవారి పాదాలు కడుగుతా ఉంటాడు, ఇంకా గుడి తెరవలేదేటి? ఆరోగ్యం బాగలేక రాలేదేమోనమ్మా. అమ్మవారి అర్చకుడు ఆరోగ్యం బాగోపోవడమేటి? అష్టలక్ష్ములు వీళ్లే అని చెప్పుకోవడం వరకేనా? మరి నేను ఆడకూతుర్నే కదమ్మా. నన్నెందుకు జ్యేష్ఠదేవి అంటారు? దరిద్రపు దానా అని చీ కొడతారెందుకు? నేను నిజం చెప్తున్నందుక? జరిగే ప్రమాదం తప్పించమని వేడుకుంటున్నందుక? మా అమ్మ ఏడిస్తే నేను చూడలేనని నీకు తెలుసు కదా. అది నా వల్ల ఏడిస్తే అసలు తట్టు. నాకు నువ్విచ్చిన వరమా శాపమా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు కనబడట్లేదని అమ్మ తాతయ్య కంగారు పడుతున్నారు. నేను కనపడట్లేదనా లేక ఎవరికైనా కనపడతానా? ఏదో ఒకటి, ముందు వెళ్దాం పదా. మమ్మల్ని చల్లగా చూడు తల్లి. శాస్త్రి గారు లోపలున్నారేమోనమ్మా. ఆడగొంతి వినిపిస్తా అంటే శాస్త్రి గారు లోపలున్నారటవేటి? శివ, ఏమైంది? నయ్యనే పాడుతోంది. గర్భగుడిలో ఉన్న నైనిని చూసారంటే
అరుస్తుంది నైని. నైని, నా మాట విను నైని, బయటకు వచ్చే నైని. నైని, ఎవరో రారేంట్రా? అయ్యో, ఇప్పుడేం చేయాలి? నైని, నైని, అమ్మ నైని. ఇంతమంది ఈడున్నారు, తలుపులు తీసి చూడలేరా? అమ్మా, అమ్మమ్మా, ఆగమ్మా, అప్పచేరువమ్మా. అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా. నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా. జనాల కోసం నీ జన్మ, వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా. అలిసిన మనసును లాలించి, కలియుగ కర్మలు దాటించి, కనులకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా. విలయపు ఉనికిని వివరించే ప్రణవ పునాదం నీ పాదం. పడమట దిక్కున ప్రభవించే ప్రేమ నీదమ్మా. ఎల్లి చూడండి. తమరు జమీందారులు కదమ్మా, తమరే ఎల్లి చూడండమ్మా. శాస్త్రి గారు వచ్చేసారు. నమస్కారం అమ్మా. ఏటి శాస్త్రి గారు, సమయం ఇంతైనా ఇంకా గుడి తలుపులు తెరవకుండా ఏటి చేస్తున్నారు? పూజారి తాతయ్య తలుపు తెరిస్తే నైని లోపలుందని అందరికీ తెలిసిపోతుందేమో. వచ్చేసాను కదమ్మా, ఇప్పుడే తెరుస్తాను. వేద మంత్రోచ్చారణ చేసి అమ్మవారి అఖండ దీపాన్ని ప్రజ్వలించేలా చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి, లోపల అమ్మవారున్నారు, పాట పాడుతున్నారు. ఆ అమ్మవారుండగా వెళ్ళిపోమ్మా, నా మాట వినమ్మా. నేనే తప్పు చేయలేదు కదా తాతయ్య. నువ్వు చెయ్యవు తల్లి, కానీ బయట వాళ్ళ కోపానికి అపార్థానికి నిన్ను బలి చేస్తారమ్మా. అసలే ఆ జమీందారు గారి భార్య కాంతమ్మ గారు బయటే ఉన్నారమ్మా. నువ్విక్కడున్నావంటే ఇంకేం అరిష్టమోనని, ఆవిడ ఏం చేస్తుందోనని తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. నువ్వు జనాల్ని చూడకపోతేనే నేను అవమానాల్ని చూడకుండా ఉంటానమ్మా. అమ్మా వెళ్ళమ్మా, నా బంగారు తెలివి కదూ, నా మాట వినమ్మా. ఏమండి, మిమ్మల్నే శాస్త్రి గారు, లోపల ఓలున్నారు. మీరు బయటకు వస్తారా, మమ్మల్ని లోనికి రమ్మంటారా? ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా, నా తల్లి కదూ. అమ్మా, నన్ను అర్థం చేసుకో అమ్మా. మర్యాదగా మీరు బయటికి రాకపోతే ఈ ఊళ్ళో వాళ్ళెవ్వరూ ఈ అమ్మవారికి పూజలు చేయరు. ఈ గుడి మెట్లు కూడా ఓలు ఎక్కరు. మీ వల్ల అమ్మోరికి పూజలు ఆగిపోతాయండి. మీకు అర్థమవుతాందా? మాకు తెలుసు. శాస్త్రి వస్తున్నాం. అమ్మా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమా, వెళ్ళిపోమా. ఇక్కడి నుంచి అమ్మవారి కుంకుమను కూడా తీసుకుపోం తాతయ్య. భయపడకు. నోళ్లు తెరిచే జనాల ముందే గుడి తలుపులు తెరుస్తాను. నా వల్ల అమ్మవారి పూజలు ఆగకూడదు, నీకు చెడ్డ పేరు రాకూడదు. అమ్మా, వాళ్ళేమన్నా నేను పడతాను. అమ్మా అమ్మా అమ్మా, బిందే మోస్తాను లేదా నా పాడే మోస్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వెళ్ళి. అది కాదు తాతయ్య. వెళ్ళమన్నానా? అమ్మా, నా మనవరాల్ని వదిలేయండి అమ్మా. మా తాతయ్య అన్ని బిందులు మొయ్యలేరమ్మా. నీ వల్ల ఊరే కట్టాలు పడుతోంది, భరించట్లేదా? శాస్త్రిది గట్టి పెండమేలే. ఇప్పుడప్పుడే ఆ పెండం మీద కాకులేం వాలో. అలా అనకండమ్మా. అనడమేటే? నీతో ఇంతసేపు మాట్లాడమే ఎక్కువ. పట్టుకోదే అమ్మా. నిన్ను
అయ్యా శంకర శాస్త్రి గారు, మనవరాలి మీద పేమొలకబోసింది సాలు గాని గుడిని శుద్ధి చేసి పూజ చేస్తే అమ్మోరికి సారి అప్పగించి మేం పోతాం. మాకు శానా పనులున్నాయి. ముందు బయలుదేరండి. ఏయ్ మీరు పదండి. ఏయ్ ఇంకా అడుసుతావేటి? రా. వాడికి మళ్ళీ చావు మూడేసిందా అని అడగడంతో పాటు 3 ముళ్ళు ఎప్పుడేస్తాడా అని అడుగుతారంట. అడ్డుకోకుండా తోడుగా వెళ్తానంటావేంటకాయ్? గుట్టల్లో ఉండే స్వామికి కొన్ని కట్టలిచ్చి జాతకాన్ని తిరిగేసి చెప్పమంటే చాలు, మీ బావే విశాల్ని ఫ్లైట్ ఎక్కిస్తాడు. అమెరికాలో ఆయుష్ పెరుగుతుందని ఒక్క అబద్ధం చెప్పిస్తే మన చేతికి మట్టెంటదు. నీకేమొచ్చినది పోయే కాలము అట్టలేసినావు? గంగమ్మత్త, నీళ్ళల్లో ఎర్ర పట్టు చీరుంది. పట్టు చీర? అవును. తమాషా చేస్తున్నావా? పట్టు చీర పారేసే ఊరే మంది. నేను నిజం చెప్తున్నాను, నేను చూశాను. నీళ్ళలో ఎర్ర పట్టు చీరుంది. ఎల్లి చూడండి, పట్టు చీరంటే 10,000కి పైనే ఉంటది. లేకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. అనర్థం జరిగేలా ఉంటేనే నాకు అలా కనిపిస్తుంది. గంగమ్మత్త, మన ఊళ్ళో ఎర్రపట్టు చీర ఎవరికైనా ఉందా? మేమేమన్నా రేవుకాడ బట్టలు ఉతికేవాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళకైతే తెలుస్తుంది ఎవరింట్లో ఏ పట్టుందో ఏం పెట్టుందో. ఏయ్ పో ముందు పో, ఇక్కడి నుంచి నోటికొచ్చినట్టు కోతున్నావు. ఇది బాగుపడదు. మన ఊళ్ళో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. నన్ను ఆశీర్వదించండి స్వామీజీ. ఓం శ్రీ మాత్రే నమః. మీ దర్శనం కోసం వచ్చాను స్వామీజీ. మీరు గుర్తుపట్టారో లేదు? తల్లి విశాలాక్షి దయతో పుట్టిన నీ బిడ్డ ఎలా ఉన్నాడు జగదీశ? చాలా సంతోషం స్వామీజీ. గుర్తుపట్టారా అని పొరపాటున అడిగితే గుర్తు పెట్టుకున్నానని సెలవిచ్చారు. నా అజ్ఞానాన్ని మన్నించండి. అమ్మవారి ఆశీర్వాదమని నా కొడుక్కి విశాలని పేరు పెట్టుకున్నాం. నిన్న మొక్కు తీర్చుకున్నామని సంబరపడే లోపే గండం ఇంకా వెంటాడుతుందేమోనని భయమేస్తోంది స్వామి. జరుగుతుంది కార్యం. అలాగే స్వామి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఏమండి, ఏమన్నారు? విశాల్కి గండం ఉందని తిలోత్తమకు తెలిస్తే బాధపడుతుంది. ఎందుకలా ఉన్నారు చెప్పండి. ఏం లేదు తిలోత్తమ, అమ్మవారి మీద భారం వేసి ముందుకు నడవమన్నారు. పద. అమ్మ విశాలాక్షి నీళ్ళల్లో కనిపించింది. నా కళ్ళల్లో కన్నీళ్ళై నీకు కనిపిస్తుంటారు. చెప్పమ్మా, ఆ ఎర్ర పట్టు చీర ఎవరితో చెప్పు. కొరివి పెట్టి ఆ కుటుంబ ఘోషని వినాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? అందుకే నేను అడ్డుకోవాలనుకుంటున్నాను. ఆ చీర కట్టుకోబోయే ముత్తైదెవరో తెలుసుకుని ప్రాణగండం ఎదురవ్వకుండా చూడాలని తప్పిస్తున్నాను.
జరగబోయేది నాకు కనిపించేలా చేసింది. ఎదుటి వాళ్ళకి వరంగా మారాలంటే వాళ్ళకే హాని జరగకుండా చేయాలి. దయ చూపు తల్లి, మృత్యు వెళ్ళిన దారిని చూపించు. కాళ్ళ వేళ్ల పడైనా దూరంగా జరిగి పొమ్మంటాను. చాలా బాగుంది నాన్న. అవును విశాల్, అందరికి గిఫ్ట్లు ఇచ్చావు, మరి మేమందరం కలిసి నీ గిఫ్ట్ ఇవ్వమా? మీ అందరి సంతోషమే నాకు పెద్ద గిఫ్ట్. ఇదేంటన్నయ్యా? జుమ్కా. మరి దానికి జత లేదు? జతగాను లేదు, దొరికింది. యునో దిస్ ఇస్ వెరీ లక్కీ టు మీ. నువ్వు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయ్యావన్నమాట. అది కూడా నా లక్కీ జుమ్కి డిసైడ్ చేస్తుంది బాబాయ్. ఏ లక్కీ, నేను అమెరికా వెళ్ళనా వద్దా? వావ్, ఇట్స్ అమేజింగ్. ఇదేటో బానే ఉందే. ఇంకొకటి ఉంటే చెవులకి నేనే పెట్టుకొని తల అటు ఇటు ఊపేసేదాన్ని. మిస్టర్ జగదీష్, నీకు చచ్చిన నా సవతికి పుట్టిన విశాల్ బాబే వారసుడిగా ఉండి వ్యాపారాలు చూసుకోవాలంటున్నావు. నేనెలా ఒప్పుకుంటాను? నాకు నచ్చలేదు. నేననుకున్నదే సాధిస్తాను. అడ్డెవరొస్తారో చూస్తాను. మన ముక్కంటిపురం విశాలాక్షి అమ్మవారి మొక్కు తీర్చుకున్న భక్తులు సమర్పించిన సారి చీరల్ని వేలం వేస్తున్నాం. అయితే మన ఊరి ఆచారం ప్రకారం చిన్నపిల్ల కళ్ళకు గంతలు కట్టి తాను తీసుకున్న చీరను పెళ్లి కాని ఆడపిల్లలో ఒకరికిస్తుంది. అమ్మవారి చీరను దక్కించుకునే ఆ అదృష్టవంతరాలు వేలం చీర మొదటి ధరను నిర్ణయిస్తుంది. నేను చూసిన ఎర్రపట్టు చీర సారి చీరల్లో ఏమన్నా ఉంది? మా తరపున విశాల అమ్మగారి పేరు మీద సారీ తీసుకొచ్చాం, స్వీకరించండి. ఆ అదృష్టవంతరాలెవరు? ఎల్లమ్మా, ఎవరికిస్తావా ఇవ్వు? పసుపు రంగు, నీలం, బూడిద రంగు, తెలుపు, గోధుమ రంగులు అన్నీ ఉన్నాయి. ఎరుపు రంగు చీరైతే లేదనిపిస్తోంది. అమ్మవారి ఆదేశమేనమ్మా. కాదనే హక్కు ఈ మనుషులు ఎవరికీ లేదమ్మా. నీ మనసు కనిపించిన ధర చెప్పమ్మా. అమ్మవారి ప్రసాదాన్ని వెలకట్టలేము. అయితే అందరికీ అమ్మవారి సారే చీరల వేలంలో పాల్గొనే అర్హత ఉండాలి. కాబట్టి కనీస ధరగా 500 రూపాయలుంటే బాగుంటుందనిపిస్తోంది. 500 ఒకటోసారి, 2000 2000 ఒకటోసారి, 2500 2500 రెండోసారి, 2500 3000 ఒకటోసారి. ఇక్కడైతే ఎర్రపట్టు చీర. చెప్పు సీనమ్మా, మనం ఏమన్నా కొట్టెట్టుకున్నామా ఏంటి వివరాలు తెలియడానికి? అలా అని కాదు పెద్దమ్మా. ఊర్లో వీధి వీధికి వెళ్లి ఇంటింటికి వెళ్లి బట్టలు తెచ్చి ఈ చాకిరేవు దగ్గరే ఉతుకుతారు. కొత్త బట్టైనా పాత గుడ్డైనా మీకు తెలియకుండా మీ చేతికి రాకుండా ఉంటుందా? పట్టు చీరలు కొనేటప్పుడు మమ్మల్ని కేకేయరు, ఉతకమని మాకు ఈరు.
అయినా ఇప్పుడు ఆ ఎర్ర చీరలతో నీకెడు పనే? నాకు నీళ్ళల్లో ఎర్ర పట్టు చీర మునిగిపోతున్నట్టు కనిపించింది. అంటే ఎవరికో అపాయమనే కదా. నీకేమన్నమ్మా ఆరోగం వచ్చిందంటే ఏలు సాకిరేవు గాడికి వచ్చి సావు కబురు చెప్తావేంటే? పోవే అవతలకి, పోవే అవతలకి. మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది పెద్దమ్మ? దయచేసి చెప్పండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా. ముట్టుకోకాగో. ఏలి నడిసేనైనా పట్టుకుంటే వదిలిద్దేమో గానీ నువ్వు తగులుకున్నావంటే వదిలిపోవు. మమ్మల్ని నాశనం చేసేదాకా వదిలిపోయేలా లేవు. పోవే అవతలకి, పో అవతలకి. నువ్వు ఈ ఊళ్ళో పుట్టకపోయినా బాగుండేది, ఊరు బాగుపడేది. నీ వల్ల ఇన్ని ఘోరాలు జరిగేవి కావు. అవునాక దీనికి రోగం వచ్చి సచ్చినా బాగుండు. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు పెద్దమ్మ. ఆ పట్టు చీర ఎవరి దగ్గరైనా చూసుంటే చెప్పండి, మీకు దండం పెడతాను. దాన్ని అలా కసురుకుంటున్నారు. చూడమ్మా నయని, మన ఊళ్ళో పట్టు చీరలు ఎవరు కట్టుకుంటారు ఆలోచించు. జమీందారులు ఇళ్లలో కట్టుకుంటారు, పెళ్లి కూతుళ్ళు కట్టుకుంటారు. అవును, నిజమే కదా. ఆళ్ళిళ్ళకెళ్ళి చూడు. అమ్మ ఊళ్ళో వాళ్లకు అప్పడాలు వడియాలు అమ్ముతూ ఉంటుంది కదా. అమ్మని అడిగితే పెళ్లిళ్ళు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుస్తుంది. అమ్మ కూడా ఎర్ర పట్టు చీర చూసే అవకాశం ఉంది. అమ్మని అడగాలి. వెళ్ళిపోయింది లేండి అమ్మా. రండమ్మా, మనం పని చూసుకుందాం. పదండి పదండి, వెళ్ళమ్మా. ఏండి అమ్మా, స్మైల్ ఇస్తే కుదరదు, నమలాలి. మింగి నాలుక చూపించాలి. హాసిని, మా ఆయన గర్రెల కంటుళ్ళ మింగేశారత్తయ్యా. అంటే నా పేకో స్వీట్ బాగుందన్నమాట. ఇటువంటి నువ్వు తింటావా? తింటారా? మీరు తింటారా? పర్లేదు, తినండి. మేము తర్వాత తింటాంలేమ్మా. సరే, అలాగే. నా స్వీట్ సక్సెస్. నిజంగా వదిన చేసిన పొదుపు చేయడమే రాదు. అందానికి పొదుపు ఏంటమ్మా? నీ మొహం. నైనే ఇంకా రాలేదని నేను కంగారు పడుతుంటే నీ బంగారు చాయకు సొగసులద్దాలా ఇప్పుడు? పో అతలకి. పంప్ హౌస్ దగ్గర పడుండే కుర్రాళ్ళు గుర్తిస్తారు కానీ మీరు మాత్రం గుర్తించరు ఈ సుమనోహరాన్ని. ఏంటే గొణుకుతున్నావు? మీ జ్యేష్ఠ దేవొచ్చింది చూడమంటున్నాను. అమ్మ నైనే, పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? నైనేది పెట్టే చెయ్య కాని తనది కానిది పట్టే చెయ్యి కాదే. విశాలాక్షమ్మకు పెట్టిన సారి చీరలు వేలం పెడతారు కదమ్మా. ఆచారం చీర ఈసారి నాకే వచ్చింది. నా గ్రహచారం. నేనైనా అక్కడికి పోలేదు. ఆ తల్లే నిన్ను ఆశీర్వదించింది నైని. త్వరలోనే పెళ్ళవుతుందని శుభసూచకం ఇది. నీళ్లలో నాకు ఎర్రపట్టు చీర కనిపించిందమ్మా.